ఎడతెగని వర్షం మొలకెత్తిన నష్టం అని కూడా కనిపిస్తూ ఉంది. అకాల వర్షం అన్నదాతలకు కోలుకొని దెబ్బతీస్తున్నది. 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతన్న కంటి మీద కునుకు దూరం చేస్తున్నాయి. కల్లాల కేంద్రాల్లో వడ్లు కండ్ల ముందే తడిసి ముద్దయితుంటే రైతం కంట నిండా దారాలకు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు వార్తలు అయితే హైలైట్ అవ్వడం చూస్తున్నాము. మనం చెప్పుకున్నట్టుగానే ఒడ్లు కొంటామన్న సర్కారు ప్రకటన కాగితాలకే పరిమితం అవుతుంటే అన్నదాతల బతుకులు ఆగమవుతా ఉన్నాయి. కామారెడ్డి మండలం క్వాసంపల్లిలో 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి తడిసి ముద్దైన రైట్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇది ఒకసారి డెప్త్గా వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి. ఏదైతే భూపాలపల్లి జిల్లా ఇక్కడ చూడొచ్చు సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు సంగారెడ్డిలో ఇక్కడ వర్షానికి కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కుప్ప చేస్తున్న రైతు. ఇక్కడ చూడొచ్చు కామారెడ్డి మండలం కాసంపల్లిలో ఆరబోసిన ఓట్ల మొలకెత్తిన ఈ దృశ్యాలు చూడొచ్చు. మనం ఇలా ఏం జరుగుతోంది, రైతన్నల పరిస్థితి ఏంది, ఇవాళ రాష్ట్రంలో అకాల వర్షాలకు ఏం జరుగుతూ ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఆరబోసిన ఓట్లకి మొలకలు అని చెప్పి ఏ విధంగా మొలకలు వచ్చాయో చూడొచ్చు. ఈ తడిసిన ధాన్యాన్ని కొనరు, తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర కట్టారు, కనీసం నష్టపరిహారం కూడా కట్టారు ఈ ప్రభుత్వము. ఏ విధంగా ఇలా రైతాంగ సోదరులు ఏ విధంగా ఆగమైపోతూ ఉన్నారు ఇలా వర్షాలకు అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఒక మహిళా రైతు వరిసెను కొయ్యని దాంట్లో కూడా ఇలా నిన్న మొన్న వర్షాలకి నీళ్ళు వచ్చి ఆ ఒడ్లు రాలిపోయి ఏ విధంగా అవస్థలు పడుతున్నారనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇవన్నీ అంశాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే, ఇవన్నీ అంశాలు మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఏ మంత్రి మాట్లాడే దీనిపైన, ఏ మంత్రికి అవగాహన లేదే దీనిపైన? ఎందుకు కళ్ళు తెరిచి చూడండి ఒకసారి. కళ్ళకి ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే మీకు కళ్ళు కనిపిస్తలేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం మొత్తట కూడా ఇవాళ ఏం జరుగుతూ ఉంది, రైతుల పరిస్థితి ఏంది, ఎక్కడికి పోతూ ఉన్నారు రైతులు అనేది క్లియర్గా ప్రతి ఒక్క రైతును ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు తడిసిన ధాన్యం రైతన్న ఆగమాగం. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షం కల్లాల కేంద్రాల్లో ధాన్యం వర్షార్పణం అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. పిడుగులకు 15 గొర్రెలు మృతి, ఉధృతంగా మోరమంచ వాగు ప్రవాహం అని చెప్పి ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఇంకా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి అని చెప్పి రైతులను రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెదక్ జిల్లా కొర్చారం మండలం దుంపలకుంటలో ధాన్యం బస్తాలతో రాస్తారోకణ చేస్తున్న రైతులు. ఇది పరిస్థితి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడక ముందు ఆ ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర రౌకర్యాలు చేసినామో మనము, ఏ విధంగా రైతులు కలంగట్టి మా రాష్ట్రం మాకు కావాలి, మాకు న్యాయం కావాలని ఎట్లా కొట్లాడుకున్నారో మళ్ళీ గదే ధోరణి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఒడ్లు కొనర్రి బాబు అని చెప్పి రోడ్డెక్కిన పరిస్థితి, రైతులు రోడ్డెక్కిన పరిస్థితి. ఇవాళ ఘనత ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు జగిత్యాల జిల్లా నర్సరావుపల్లిలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు రైతులు. సో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒకటి పోరాడుతూ ఉన్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని చెప్పి వివిధ నిరసనలతో ధర్నాలతో రైతాంగం మొత్తం ఇలా తెలుపుతూ ఉంది. మరి మీరు పేపర్ల మీద ఇచ్చిన స్టంట్లు కాదు, పేపర్ల మీద చేసిన స్టంట్లు కాదు, కొంటాం చేసామని నిజంగా మీరు ఇలా ధాన్యం కొని చేస్తే ఇవాళ ఈ వర్షాలకి ఈ ధాన్యం తడిసేది కాదు, ఇలా రైతులు రోడ్లెక్కే పరిస్థితి రాకపోతుండే. కేవలం మీ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇవాళ రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలి, ధాన్యం బస్తాలను తరలించాలని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉంది. జిల్లాల్లో రైతుల ఆందోళనలు. మెదక్ సంగారెడ్డి రహదారిపై ధాన్యం బస్తాలతో రైతుల రాస్తారోకా అని చెప్పి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా జంగాలపల్లిలో పిఎస్సి చైర్మన్ చిక్కుల రాములు అని చెప్పి నిలదీస్తున్న రైతులు. ఏదైతే కాంగ్రెస్ నేతలను కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ రైతులని పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఇవాళ ఎన్నికల ప్రచారాల కోసం బిజీగా తిరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది.